హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, మనం వర్క్ బ్లౌజ్కి కటింగ్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం హ్యాండ్స్ అన్నది మార్క్ చేసుకుందాం. దానికోసం మనం హ్యాండ్ లెంత్ అన్నది మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్ ఆది బ్లౌజ్ పెట్టి మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉన్నది అన్నది చూసుకుందాం. నేను హ్యాండ్ లెంత్ అన్నది చూసుకుని ఒక స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం నాకు హ్యాండ్ లెంత్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అన్నది చూసుకోవాలి. నాకు 7.5 వచ్చింది. 7.5 వస్తే కనుక మనకి రౌండ్కి అన్నది పావుతక్కువ 3 పెట్టుకోవాలండి. హ్యాండ్ రౌండ్ 7.5 వస్తే పావుతక్కువ 2, 8 వస్తే కనుక 3 పెట్టుకోవాలి. 8 కన్నా ఎక్కువ 8.5, 9 వస్తే కనుక 3.5 పెట్టుకోవాలండి. అలా అన్నది నేను 7.5 అన్నది క్రాస్గా అన్నది టేప్తో మార్కింగ్ అన్నది వేసుకుని 1.5 ఇంచు పైన ఉండేటట్టు హ్యాండ్ కర్వ్ అన్నది డ్రా చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అన్నది చూసుకొని క్రాస్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా అన్నది హ్యాండ్ అన్నది కట్ చేసుకోవాలండి. ఇప్పుడు జాయింట్ వేయడానికి ఇక్కడ వేరే క్లాత్ ఏం లేకుండా ఇక్కడ హ్యాండ్ కర్వ్ తిరిగిన దగ్గర ఆ క్లాత్ని మనం హ్యాండ్ జాయింట్కి అన్నది వేసేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అన్నది ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్కి ముందు ఎప్పుడు మన వైపు క్లోజింగ్ ఉండాలండి, అవతల వైపు ఓపెన్స్ ఉండాలి. వర్క్ బ్లౌజ్ చూసారండి. వర్క్ బ్లౌజ్కి మనం మార్కింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం కాబట్టి హ్యాండ్స్కి అయితే మనం ఏం అవసరం లేదండి, జస్ట్ వస్తే అలా పెట్టేసుకోవచ్చు. నెక్కి అయితే మాత్రం రౌండ్ కావాలి కాబట్టి అందుకు ఆది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కూడా ఉండాలి. మనం పొడవు అన్నది ఆది బ్లౌజ్ పెట్టి నేను మార్కింగ్ అన్నది వేసుకున్నాను. పొడవు ఎంత ఉందో అలా స్ట్రైట్గా ఒక లైన్ అన్నది పొడవుని బట్టి స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం చూడండి, లూజ్ ఎంత ఉన్నది అన్నది నేను ఆది బ్లౌజ్ పెట్టి లూజ్ ఎంతవరకు ఉన్నది అన్నది మార్కింగ్ అన్నది వేసుకున్నాను. ఇప్పుడు మనకి లూజ్ ఎంత వచ్చింది, 9 ఇంచెస్ వచ్చిందండి. 9 ఇంచెస్ వస్తే నేను 2.5కి మార్కింగ్ నెక్ విడ్త్ అనేది 2.5కి పెట్టాను. చూడండి, నాకు 5.5కి ఎక్కువ వచ్చింది. 2.5 పెట్టండి సరిపోతుంది. ఒకవేళ 2.5కి ఒక్క 2 గీతలు పెట్టి నేను నెక్ విడ్త్ అన్నది పెట్టానండి. షోల్డర్ అన్నది 3 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు మనకి 8 ఇంచెస్ వస్తే కనుక మనకి 6 ఆర్మ్ రౌండ్ ఎంత అన్నది 6 అనమాట. 36/6 వస్తుంది. 6 పార్ట్స్ చేసుకుంటే 36ని, అందుకు 6 అనమాట. చంక రౌండ్ అన్నది 6 ఇంచెస్కి మనం లైన్ అన్నది డ్రా చేసుకోవాలండి. 6 ఇంచెస్కి లైను అడ్డుగా ఒక లైను, నిలువుగా ఒక లైన్ అన్నది డ్రా చేసుకుని మనం 1 ఇంచు చంక రౌండ్ కోసం అన్నది మనం 1 ఇంచ్ అన్నది మార్క్ చేసుకుందాం. నెక్ విడ్త్ ఎంత ఉన్నదో కూడా నేను చూసుకున్నాను. నెక్ విడ్త్ కూడా మార్కింగ్ అన్నది వేసుకున్నాను. ఇప్పుడు మనం 1 ఇంచ్ అన్నది చంక రౌండ్ కోసం అన్నది 1 ఇంచ్ మార్కింగ్ అన్నది వేసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అన్నది మార్క్ చేసుకుందాం. మనకి పైన 9 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ కింద 8 ఇంచెస్ పెట్టుకుంటే డాట్స్కి అన్నిటికి సరిపోతుందండి. పై దాని మీద 1 ఇంచ్ తగ్గితే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్ అన్నది ఏం కట్ చేసుకుంటలేదండి. మామూలు బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటాను నెక్. వర్క్ బ్లౌజ్కి మాత్రం తిప్పుతాం కదా, దీని మీద పెట్టి ముందే కట్ చేసుకుంటే కనుక మనకి నెక్ అన్నది పాకుడిపోయి అలా అయిపోతుంది. చిన్న చిన్న టక్స్ అన్నది నెక్ దగ్గర టక్ ఇచ్చుకోవాలి, సైడ్ జాయింట్ దగ్గర కూడా టక్ అన్నది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని క్రాస్గా అన్నది వేసుకోవాలి. నాకు బ్లౌజు ఎంతంటే 15 ఇంచెస్ వచ్చిందండి. మనకు పొడవు 15 ఇంచెస్ వస్తే మనకి బ్యాక్ మీద ఫ్రంట్ ఎప్పుడు 2 ఇంచెస్ తగ్గిస్తే సరిపోతుందండి. కరెక్ట్గా సరిపోతుంది, కొలత ఏమీ అవసరం లేదు. బ్యాక్ మీద మనకి ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్, ఇంకా హెవీ చేస్తుంటే 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఆ విధంగా అన్నది మనం మార్కింగ్ అన్నది వేసుకోవాలి. నేను ఇక్కడ జాయింట్లు పడుతున్నాయని ముందే ముక్కలు కట్ చేసుకుని నేను జాయింట్ అన్నది వేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి ముందే జాయింట్ వేసుకుని కట్ చేసుకుంటే కనుక మనకి కరెక్ట్గా ఉంటుందండి, హెచ్చు తగ్గులు లేకుండా. అందుకోసమని నేను ముందే ఎక్స్ట్రాస్ ఎక్కడెక్కడ జాయింట్లు పడుతున్నాయి అన్నిటికీ ముక్కలు అన్నది ఎత్తికేసుకుని దానిపైన మనం క్రాస్గా అన్నది క్లాత్ అన్నది
పెట్టేసుకొని నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ ఫ్రంట్ పార్ట్కి మీదకి అలాగే మార్కింగ్ అన్నది వేసేసుకున్నానండి. నెక్ అన్నది స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు 6.5 ఇంచెస్ లేదా ఆది బ్లౌజ్ని పెట్టి మనం నెక్ మార్కింగ్ అన్నది వేసేసుకోవచ్చు. నేను 6.5 ఇంచెస్కి నేను నెక్ లైన్ అన్నది పెట్టేసుకున్నానండి. నెక్ లైన్ పెట్టేసుకుని ఒకసారి ఆది బ్లౌజ్ పెట్టి కూడా చూసాను, కరెక్ట్గానే వచ్చింది. నాకు కొంచెం కిందకు వచ్చింది, కొంచెం ఆది బ్లౌజ్ పెట్టి కొంచెం పైకి అన్నది పెట్టాను. ఇప్పుడు మనం 13 ఇంచెస్ 15 ఇంచెస్ వచ్చింది కదా, నేను అందుకు 13 ఇంచెస్కి మార్కింగ్ అన్నది వేసుకున్నాను. స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ 2.5 ఇంచెస్కి మార్కింగ్ అన్నది ఇచ్చుకుని అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఉండేటట్టు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మెయిన్ డాట్ అన్నది వేసుకోవాలి. నాకు ఫ్రంట్ పార్ట్ పొడవు అన్నది 4.5 ఇంచెస్కి తీసుకున్నానండి. 4.5 ఇంచెస్కి తీసుకుని ఇలా కరువులా తిప్పుకున్నాను. పై 3 పార్ట్స్ కింద చేసుకుని ఒక డాట్ అన్నది వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో డాట్, మెయిన్ డాట్ కాకుండా వేరే డాట్, ఆర్మ్ హోల్ దగ్గర ఒక డాట్ అన్నది వేసుకోవాలి. మనకి ట్రయాంగిల్ షేప్లో వస్తుంది కదా, ట్రయాంగిల్ షేప్లో రావాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అన్నది కట్ చేసుకుందాము. చాలా ఈజీగానండి బ్లౌజ్ కట్ చేయడం అది కూడా. మనం జాగ్రత్తగా కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే కనుక చాలా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ టైం అయితే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అలా కట్ చేయడంలో మనకి చేయడం అలవాటు అయిపోయి చేయి బాగా తిరిగి బాగా వస్తుందండి. ఫిట్టింగ్ బాగా వస్తుంది, కటింగ్ బాగా వస్తుంది, స్టిచ్చింగ్ కూడా బాగా వస్తుంది. మనం ప్రాక్టీస్ చేయడం వల్లే వస్తుంది. ఇప్పుడు షేప్ డాట్ అన్నది వేసుకుందాం. 3.5 ఇంచెస్ ఉండేటట్టు, అటు 3 ఇంచెస్ ఉండేటట్టు నేను మార్కింగ్ అన్నది వేసుకొని నేను షేప్ డాట్ అన్నది కట్ చేసుకుంటున్నాను. షేప్ అన్నది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ కట్ చేస్తాం కదండి. ఇప్పుడు నేను లైనింగ్ ఈ వర్క్ బ్లౌజ్ మీద అన్నది ఈ లైనింగ్ పార్ట్ అన్నది పెట్టుకుని కరెక్ట్గా సమానంగా మనం ఎలా పడుతుంది అన్నది చూసుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు అన్నది కట్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ ఉన్నది కదా, హ్యాండ్ జాయింట్ పడడానికి నేను క్లాత్ కూడా కట్ చేసుకుంటాను. హ్యాండ్ జాయింట్ వేయాలి కదండి, దానికోసం కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ అన్నది కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ రౌండ్ మనం మిడిల్కి పెట్టుకోవాలండి. రెండు కూడా అటుది ఇటుది కూడా మనం మిడిల్కి అన్నది పెట్టుకుని అప్పుడు లైనింగ్ పార్ట్ అనేది పైన వేసుకోవాలి, అప్పుడు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ అన్నది చాలా బాగా వస్తుంది. లేదా అటు ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ వచ్చేస్తుంది. రెండు కూడా ఈక్వల్గా వచ్చేటట్టు నెక్ పార్ట్ అన్నది అటు ఈక్వల్ ఇటు ఈక్వల్గా వచ్చేటట్టు అన్నది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నది అలా పరుచుకోవాలండి, కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నది నేను మార్కింగ్ వేసుకున్నాను. నాకు అడిగిన కొంచెం ఏదో తక్కువగా అనిపిస్తుంది, అందుకోసం ఇలా మార్కింగ్ వేసుకున్నాను కానీ తక్కువ వస్తుంది. అందుకు 8 తీసుకుందాము. అలాగని బ్యాక్కి రెండు ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ ముందు వర్క్ ఉన్న వైపుది తీసేసుకుంటున్నాను, తర్వాత వేరే తీసుకుందాము విడివిడిగా అని ముందు ఈ ఫ్రంట్ పార్ట్ తీసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లాత్ అన్నది వేసుకుని ఎటు వస్తుందా అన్నది బాగా చూసుకుని జాయింట్ పడకుండా చూసుకుని నేను మార్కింగ్ అన్నది ఈ విధంగా వేసుకున్నానండి. జాయింట్ పడక్కర్లేకుండా. ఒక్కోసారి ఒక్కొక్క క్లాత్ సరిపోలేనప్పుడు మనం 8 విడిగా తీసుకోవాలి. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ అన్నది కూడా నేను 3.5 ఇంచెస్ ఉండేటట్టు ఇటు 3 ఇంచెస్ ఉండేటట్టు ఒక కరువులా అన్నది తీసుకుని నేను ఇది తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.